ఈ 12 సంవత్సరాల మొక్కలలో ఖాళీగా ఉండకూడదని భూమిలో భద్రాచలం నుంచి తీసుకొచ్చేసాను. భద్రాచలం నుంచి తీసుకొచ్చేసారు. ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కడ తెచ్చేసినా 2 సార్లు చచ్చిపోయి ఓ ట్రిప్కి 1 లక్ష రూపాయలు లాస్ వస్తుంది. ట్రిప్కి 1 లక్ష రూపాయలు లాస్ వస్తుందా? అందుకని మేము ఇట్లా చచ్చిపోయే మొక్కలు వేయకూడదని అసలు నర్సరీ భద్రాచలంలో ఉంటే అక్కడ 100 నర్సరీలలో ఒక నర్సరీ దొరికింది ఈ మొక్కలు బతికి ఈ చచ్చిపోవు ఇక్కడ. అందుకని వీటిని జాగ్రత్త చేసి గోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి పెంచుతాను. 3 సంవత్సరాలు మళ్ళీ కాయలకు వస్తాయి. 3 సంవత్సరాలకి పంటకు వస్తాయి. పంటకు వచ్చేస్తాయి. వీటిల్లో వెనక ముందు కలిసి చేవనంతా చెట్లు ఉంటాయి. రైతు వీటి వల్ల జీవిస్తున్నాం కాబట్టి ఈ చెట్లన్నీ ఖాళీ లేకుండా పూర్తిగా పెంచుతాను. భూమి ఖాళీ లేకుండా ఇదే మనకి జీవనాధారం. పండ్లు అయితే మంచి పండ్లు బంగినపల్లి మేలు జాతి కాయలు విత్తనాలు తెచ్చేసింది అనమాట. అంటే అన్ని రకాలు వేసారా బాబాయ్? ఏదన్నా రకాలు ఉండి అన్ని ఏ రకాలు చెప్తారా? కొంచెం రసాలు ఒక జాతి ఉంది. తర్వాత బెంగళూరు జ్యూస్ కాయలు అంటు మామిడి కాయలు ఉన్నాయి. దాంట్లో చెరుకు రసాలు కూడా ఉండి మళ్ళీ చెరుకు రసాలు మిక్సింగ్ 5 రకాల జాతులు కలిపేసిన. ఎందుకంటే పంట దిగుబడికి పరాసంపాదకం జరగటానికి ఉండాలని మేము 4 రకాలు 5 రకాలు కావాలని తెచ్చేసినాం అనమాట. అంతే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చెట్టు కాయదు. అది ఈ సంవత్సరం కాసిందంటే వచ్చే సంవత్సరం కాయదు. ఇప్పుడు ఈ సంవత్సరం కాయలు ఉన్నాయంటే నిండు పోయిన సంవత్సరం కాయల. ఇట్లా వాటికి కూడా అప్పుడప్పుడు కొంచెం ఏదో తేడా పడుతుంది. క్లైమేట్ తేడా కూడా ఎఫెక్ట్గా ఉంది. ఈ సంవత్సరం వర్షం తక్కువ కురవటంలో కాయలు కూడా తక్కువ శాతం పండుతాయి. అదే చెడు చెట్ల సాయి చూడండి దగ్గరికి వెళ్ళి ఓకేనా? చూస్తున్నారు కదండి, ఇదండి పంట పరిస్థితి. అంటే ఈ సంవత్సరం కొంచెం బాబాయ్ చెప్తున్నారు కాపు కొంచెం తక్కువగా ఉందని చెప్తున్నారు అనమాట. ఓకే.